నువ్వు నిద్రపోతానని చెప్పావు. నిద్రపోయినోడికి నీకు ఇంకేం తెలిసిద్ది? యేసు శిష్యులు వచ్చి తీసుకొని పోయారా, పునరుద్ధానంతో తిరిగి లేచాడా, నీకేం తెలుసురా? లాజిక్ ఇప్పుడు ఇలాంటి లాజిక్లో వాళ్ళకి అనుకూలంగా ఉన్న దగ్గర లాజిక్లు పనిచేస్తాయి, తర్వాత పనిచేయక. సైనికులు నిద్రలో ఉంటే ఆ శిష్యులు వచ్చి శవాన్ని ఎత్తుకుపోయారు అనే విషయం వీళ్ళకి ఎలా తెలిసింది అన్నాడు కదా. ఒక ఇంటికి కాపలాగేస్తున్నాడండి ఒక భటుడు, వాడు కూర్పాట్లు వచ్చి నిద్రపోయాడు, ఇంట్లో వస్తువు మాయమైపోయింది, ఎవడో దొంగలు వచ్చి ఎత్తుకుపోయాడు అనుకుంటారు కదా, లాజిక్ అది. అంతే నిద్రపోతున్నా కూడా వాడు ఎత్తుకుపోతుంటే చూసానని అర్థం కాదు అక్కడ. వాళ్ళు ఆ సెన్స్తో చెప్పారు. పోనీ ఒకవేళ వాళ్ళు మెలుకునే ఉన్నారు, యేసు మళ్ళీ తిరిగి లేవటం కూడా వీళ్ళకి స్పృహలో ఉంది, వీళ్ళకి తెలిసింది అనుకుందాం. మరి అలాంటప్పుడు స్వయంగా మరి యేసు మహిమని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి ఆ యూదులు వచ్చి ఏదో 4 రూపాయలు చేతిలో పెడితే వీళ్ళు ఎటువైపు మొగ్గుతారో, ఈ 4 రూపాయలు కకృతి పడతారా? దేవుడి యొక్క మహిమను ప్రత్యక్షంగా చూసిన దానికి వాళ్ళు సాక్ష్యం చెప్తారా? దేవుడు అంటే భయం ఉండదా? కాబట్టి లాజిక్ లేదు ఇక్కడ. సరే, ఇప్పుడు 2 వాదనలు ఉన్నాయి కదండి. యేసు శవాన్ని ఎత్తుకుపోయారు అనే ఒక వాదన ఒకవైపు, యేసు తిరిగి లేచాడు అనే వాదన ఇంకొక వైపు. 2 ఉన్నాయి కదండి.